హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ నో చాలా ఇయర్సే అవుతుంది నేను నా ఛానల్‌లో వ్లాగ్స్ ఏదైనా అప్‌లోడ్ చేసి గూడా. అసలు చాలామంది ఒక ఛానల్ ఉంది నాకు అనే థింగ్ గూడా మర్చిపోయి ఉంటారు. ఇట్స్ ఓకే. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, ఈ వ్లాగ్ ఏంటంటే నేను సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి టెంపుల్‌కెళ్తున్నా. ఈ వ్లాగ్ నేను 13థ్ జూలై సండే రోజు షూట్ చేశా. నేను మా ఇంటర్ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్నా అనమాట. సో, మేము ముందు రోజు నైటే డిసైడ్ అయిపోయాం. ఎర్లీ ఇన్ ద మార్నింగే వెళ్ళిపోదాము. కొంచెం లైన్ తక్కువుంటది. దర్శనం జల్ది అయితది. దాని తర్వాత ఎటైనా తిరగాలనుకుంటే గూడా తిరగొచ్చు అని జెప్పి. సో, నేను సింపుల్ కాటన్ డ్రెస్ లైక్ ఫస్ట్ బనారస్ డ్రెస్ అనుకున్నా. తర్వాత మళ్ళా సింపుల్ కాటన్ డ్రెస్‌కి వెళ్ళిపోదాము అని జెప్పి సింపుల్ కాటన్ డ్రెస్ ఏసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నేను నాంపల్లిలో తీసుకున్నా అనమాట. ఈ క్లాత్ మా మమ్మీ స్టిచ్ చేసింది. మా మమ్మీ టైలర్. లైక్ బయట వాళ్ళకి కుడతది, అందరికీ కుడతది. అండ్ నేను ఫస్ట్ నివియా బాడీ లోషన్ పెట్టి దాని తర్వాత మినిమలిస్ట్ సన్‌స్క్రీన్ వాడతా. దాని తర్వాత కన్సీలర్, కొంచెం బ్రాన్జర్ పెట్టి దాని తర్వాత సెట్టింగ్ పౌడర్‌తో సెట్ చేసినంక లైక్ లిప్‌స్టిక్ వచ్చేసి పింక్ అండ్ బ్రౌన్ ఆ 2 కలిపి పెడతా నేను. ఇట్స్ కైండ్ ఆఫ్ పింకిష్ ఎక్కువ అయిపోయింది. పింక్ కొంచెం ఎక్కువ అప్లై చేసేసిన. అండ్ బ్లష్ వచ్చేసి బేబీ లిప్స్ అది పెడతా. ఐ నో అది వాడొద్దు, స్కిన్‌కి అస్సలు మంచిది కాదు. బట్ బ్లష్ అనేది ఒకటి మంచిది కొంటా. అండ్ మీకేదైనా మంచి బ్లష్ ఏమన్నా మంచి ప్రొడక్ట్స్ తెలిసుంటే కింద నాకు కామెంట్స్‌లో రికమెండ్ చేయండి. అండ్ బ్లాక్ బిందీతో పేర్ చేస్తున్నా. నాకు అసలు మేకప్ ఇట్లా చేసుకుంటారా అది ఇది అని ఏం జడ్జ్ చేయకండి నాకు. నాకేదో వచ్చినట్టు చేసుకుంటున్నా. అసలు నేనెట్లా చేసుకుంటున్నా అని చూపిస్తున్నా. నన్ను చూసి అయితే ఏం నేర్చుకోకండి. అండ్ లైక్ చిన్న వైట్ స్టోన్స్ ఉన్న జుంకాస్‌తో పెట్టుకుంటున్నా. ఒక కమ్మ దొరికింది. ఇంకొక కమ్మ దొరకలేదు. అది ఇది దోలాడింది. సో, యాహ్! టైం వచ్చేసి 3:50 అనమాట. నేను 2:30కి లేచాను. ఆహ్, ప్లాన్ యాక్చువల్లీ ఏమని ఉండే అంటే స్టార్ట్ అయ్యి 5:30కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ బైక్ పెట్టి వెళ్దాము అని చెప్పి. బట్ ఇంకా కొంచెం ముందెళ్తే బాగుంటుంది అని చెప్పేసి 4కి అలా స్టార్ట్ అవుదాము అని అనుకున్నా. సో, 4:30కి అక్కడ రీచ్ అవుతే మేమెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకోటెళ్ళి అట్లా అంతా వెళ్ళేసరికి టైం అవుతది. సో, we don't have time right now. I'm rushing and I don't know how to vlog also. This is my first vlog I guess. అంటే లైక్ ముందు వ్లాగ్స్ చేశాను బట్ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో, లెట్స్ సీ ఈరోజు వ్లాగ్ ఎలా వెళ్తుందో. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి కిందకి వెళ్తున్నాను. మమ్మీని పిలిచి లైక్ లాక్ పెట్టుకోమని. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చిన. ఈడ బండి పెట్టి మా ఫ్రెండ్ బండి మీద వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ పిక్ చేసుకొని దాంట్లో ఇంకో ఫ్రెండ్ కలిసి అట్లా టెంపుల్కి వెళ్దామని. నేను నిన్న మెసేజ్లో 4:30కి స్టార్ట్ అవుతా అని చెప్పిన. అంటే ఇక్కడికి 5కి వస్తా అని చెప్పిన. బట్ ఇంకా అసలు నాకు నిద్ర పట్టలేదు. ఇంకేమో ఇంకా లేచిపోయినా తొందరగా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ స్నానం కూడా వేయాలి. నా ఫోన్కి అది లేచింది. అంటే ఎప్పుడు నేను లేట్ చేస్తా ప్రతిసారి. ఈసారి నేను తొందర చేసా. బట్ వాళ్ళకి టైం సెన్స్ లేదు బ్రో బేసిక్లీ. ఓకే, ఎప్పుడు బాగుందా నా చున్నీ? నేను ఇంత గలీజ్ ఉందా నా చున్నీ అనేది. I'm just a girl. ఇప్పుడు ఏదో ఒకటి రికార్డ్ చేద్దామని ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తాను. I'm just a girl. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ డేనే వెళ్ళాను సికింద్రాబాద్ టెంపుల్కి. మా కాలేజ్లో ఒక జూనియర్ ఉంటాడు. వాడు లైక్ అక్కడనే లైక్ చిన్నప్పటి నుంచి సికింద్రాబాద్లో అట్లా ఇట్లా ఉండే. సో మేము 6కి స్టార్ట్ అయ్యి అక్కడ వెళ్ళేసరికి మాకు 6:30 7 అయ్యింది. అండ్ 1.5 hour పట్టింది మాకు దర్శనం. సో, ఈసారైనా కొంచెం తొందర వెళ్దాము అని చెప్పేసి ఇలా వచ్చా. బట్ మనం అన్నీ అనుకున్నట్టు అవ్వదు కొన్నిసార్లు. సో స్టార్ట్ అయ్యాము. దివ్య నేను వ్లాగ్ చేస్తున్నా ఈరోజు. నేనేం చేస్తున్నా కానీ
కట్టమైసమ్మ దగ్గర ఉన్నాము. మా ఇంకో ఫ్రెండ్ మా జూనియర్ వాడు అని చెప్పినాను, వాడు అక్కడికి వస్తాడు. అక్కడి నుంచి మా ఇంకో ఫ్రెండ్, నేను గాలిలో మాట్లాడుతున్నా, మీకు ఏం వినిపిస్తుందో ఏం వినిపిస్తలేదో నాకు ఏం అర్థమవుతలేదు. అయ్యో స్పీకింగ్, గాలి గంగారావు స్పీకింగ్ అంట. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రిన్సెస్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్తాం అనమాట. ప్రిన్సెస్ ద ప్రిన్సెస్ ఆఫ్ అవర్ గ్యాంగ్. సో గైస్, ఇది లైక్ చూపిస్తాను నేను. కట్టమైసమ్మ టెంపుల్ అని అంటారు దీన్ని. లైక్ ఇక్కడ ఇది సికింద్రాబాద్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. యా, నేను అటు బ్యాక్ కెమెరాలో తీసింది కూడా లైక్ ఆ వీడియో ఇప్పుడు వేస్తాను. మీకు ఏమనిపిస్తుందో నాకైతే ఏం తెలియదు. మా ఫ్రెండ్ని పిక్ చేస్తున్నాం. సో అది వెళ్తున్నాం. మా ఫ్రెండ్ అవుతుంది వెనకాలకి వెళ్ళి నేను బ్లాగ్ చేస్తాను అని చెప్పి పట్టించుకోకండి ఫ్రెండ్స్. o'clock నుంచి ఉంటే ఇప్పుడు అయినా నీ ఫేస్ జూమ్ చేస్తున్నా. ఇది రియో పాయింట్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ సమోసా ఇక్కడ ఇవి చాలా ఫేమస్ అంట ఈ ప్లేస్. ఇది ఏ ప్లేస్ కరెక్ట్గా? సికింద్రాబాద్ బాటా లేన్ సిఎంఆర్ షాపింగ్ మాల్, మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఓ వావ్, అరే మనం అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ లేట్ క్లోజ్ ఉండే కదరా. 9కి వచ్చామా? అంత లేట్ వచ్చామా? ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా పబ్లిక్లో. చాలా ఒక్కడు ఉంది, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. బట్ నెక్స్ట్ టైం మీ జనాలు మనం చూడం. సో నాకు అదే కొంచెం దాని నుంచి బయటకు వస్తున్నా. ఓకే, అండ్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ద లైన్. నాకు తెలిసి 1.5 hour కూడా 2 hours పడుతుండొచ్చు పక్క. 2 hours or it may take up to 2.5 hours, 3 hours also, I guess. అతి ముఖ్యంగా మీ వీడియోకి ఇది కాదు. కొంచెం సో లైక్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీరు చూస్తున్నట్టయితే ఇలా ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. లైక్ ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. అండ్ క్యూ లైన్స్లో కూడా లైక్ ఏమి ఇబ్బంది ఉండకుండా అన్ని పోలీస్ వాళ్ళు అందరూ మంచిగా భద్రత ఎప్పుడు మంచిగా ఏర్పాటు చేస్తారు. చూడండి అసలు ఎంత బాగుందో డెకరేషన్, అసలు 2 కళ్ళు సరిపోవు. I just love బోనాలు ఇన్ సికింద్రాబాద్ ఎస్పెషల్లీ. అండ్ చూడండి ఇక్కడ లోపల ఫ్రూట్స్ తోటి ఎంత అందంగా అలంకరించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు రేపు బోనాల జాతర జరుగుతుంది. బోనాల సందర్భంగా పూల తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగ కార్యక్రమంలో భవిష్యవాణి ఉంటుంది.
మాకైతే చాలా మంచిగా అయింది దర్శనం. ఒక 1 అవర్‌లో అయిపోయింది. 1 అవర్ 10 మినిట్స్ అలా. మేము ఇంకా ఎక్కువసేపు పడుతుంది అని అనుకున్నాము. అండ్ బయట పులిహోర ప్రసాదం తీసుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ సాంబార్ రైస్ కూడా ఉండే. మేము లైక్ క్యూ లైన్‌లో నించున్నప్పుడు చూసినప్పుడు అది అయిపోయిండే. సో, నెక్స్ట్ దాని వెనకాలనే లైక్ కొంచెం దగ్గరలో డొక్కలమ్మ పోచమ్మ టెంపుల్ ఉంటది. అక్కడికి వెళ్తున్నాము. ఇవన్నీ చూస్తున్నట్టయితే లైక్ రథం బండ్లు ఇవన్నీ లైక్ ప్రిపరేషన్ అవుతుంది. ఈరోజు నైట్కి ఇవన్నీ ఇట్లా ఫుల్ లైట్స్ వేసి పెడతారనమాట. అంటే ఈవినింగ్ 4 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. మీరు కొంచెం ఇట్లా ఫుల్ ఏమంటారు లైటింగ్స్ ఇట్లా డీజేస్ పోతరాజులు అవన్నీ చూడాలనుకుంటే మీరు 4-5 అలా వస్తే ఓకే. బట్ దెన్ మోస్ట్లీ 9-10 అలా స్టార్ట్ అవుతుంది. 9-10కి స్టార్ట్ అవుతుందంట. పద్మరావు లైక్ ఉంటారు కదా పొలిటీషియన్, వాళ్ళది 9-10 అలా స్టార్ట్ అవుతుంది. కావాలని నేను ఇట్లా ముందు వస్తున్నా అని చెప్పి వాళ్ళు హైడ్ అవుదామని చెప్పి చూడండి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ మైసమ్మ మాంకాళి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎటు వెళ్తున్నాం శ్రీకర్? ఇదేం గుడి? పోచమ్మ టెంపుల్. నెక్స్ట్ డొక్కలమ్మ టెంపుల్. మా దివ్య ఐడియాస్ ఇస్తుంది. లైక్ బోనాలు అంటేనే క్లెమెంట్ అన్న సాంగ్స్ అంట. దివ్య ఇదేంటి మైక్ తీసుకొని నడకల్లో నడక పాట పాడుతుందంట. వావ్ వావ్, ఐ జస్ట్ లవ్ దిస్. అందుకుదే అంటుందా
సందడి సందడి మన గల్లీలన్నీ ఇట్లుంటాయి మొత్తం. బోనాలు అంటే తెలంగాణలో ఫుల్ గల్లీలు ఇట్లా హడావిడి సందడి సందడి ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ బోనాలు. సికింద్రాబాద్ బోనాలు కాదు, లష్కర్ బోనాలు. ఐఎమ్ వెరీ సారీ గైస్. లష్కర్ బోనాలు. ఇక్కడ ఈ కమాన్ ఆపోజిట్ గల్లీలోనే డొక్కలమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ కమాన్ గుర్తుపెట్టుకోండి. బాలాజీ మిఠాయి బండారం కూడా ఉంది. హ్యాపీ లష్కర్ బోనాలు. హ్యాపీ బోనాలు చెప్పలేదు ఇందాక నుంచి అని వీళ్ళందరూ అంటుండే నా ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ లష్కర్ బోనాలు. మీరు ఎక్కడెక్కడైతే అందరు బోనాలు చేసుకుంటున్నారో మంచిగా చేసుకోండి. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఐ లవ్ బోనాల్ ఫెస్టివల్. చూడండి ఎంత లైన్ ఉందో. మేము అక్కడి నుంచి లైన్ కట్టినాం. ఇదంతా లైనే. ఆ లైన్ వచ్చేసి పాసెస్ ఉన్న లైన్. లైక్ దాంట్లో షాప్స్ ఉన్న అవన్నీ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు. ఇది నార్మల్ లైక్ జనరల్ పీపుల్ దానికి లైన్. చూడండి అసలు ఇంకా లైన్ వెళ్తూనే ఉంది. ఇంకా అసలు ఎంత పెద్ద లైనో చూడండి. ఇప్పుడు వచ్చేసి హల్వా వేసేసా అనమాట. కావాలని మెల్లగా వస్తుంది. నేను వీడియో తీస్తున్నాను. మొత్తం దొంగగా వాళ్ళు అయితే
ఇప్పుడు నాని టిఫిన్స్కి వెళ్తున్నాం. వస్తాయి పాటలు వస్తాయి పాటలు వస్తాయి అంటే సార్ నిజంగా. ఆలోచించారు చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా వీళ్ళ yeah, that is it for the vlog. Hope you guys enjoyed it. అండ్ ఇట్లానే వ్లాగ్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నేను లైక్ షూట్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ లేజీ. అట్లా అనుకోవద్దు, బట్ షూట్ చేయాలి. ఓకే, సో సికింద్రాబాద్ లైక్ మహంకాళి టెంపుల్ నాకు కొంచెం అన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా స్పెషల్. లైక్ బోనాలు ఈ స్పెసిఫిక్ టైమ్స్లో. సో లైక్ ఫస్ట్ ఎందుకంటే లైక్ అది మా ఇంటి దగ్గర ఉంటుంది. సో లైక్ చిన్నప్పటి నుంచి కూడా లైక్ సికింద్రాబాద్ అటు షాపింగ్కి వెళ్ళినా ఇది వెళ్ళినా అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అట్లా. సో ఆ టెంపుల్ కొంచెం చాలా ఇష్టం అనమాట నాకు. సో లాస్ట్ ఇయర్ వెళ్ళిన లైక్ సికింద్రాబాద్ బోనాలు స్టార్టింగ్ డే. సో అప్పుడు మొక్కిన అనమాట, లైక్ ఇట్లా ఎవ్రీ ఇయర్ వస్తాను అని చెప్పేసి. సో అట్లనే ఇయర్ కూడా వెళ్ళిన అండ్ చాలా మంచిగా అయింది దర్శనం. 1.5 hour లైక్ అట్లా అయిపోయింది. ఎక్కువసేపు పడుతుంది అనుకున్నా, బట్ ఎక్కువసేపు ఏం పట్టలేదు. అండ్ ఈరోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేను. లైక్ చాలా ఇయర్స్ తర్వాత కూడా నేను మళ్ళీ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే నేను లాక్డౌన్లో అట్లా చేసిన, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే అనుకుంటా. అంటే దాని తర్వాత ఫస్ట్ నేను ఇట్లా కొంచెం పబ్లిక్లో ఇట్లా వీడియో తీయాలి అది ఇది అంటే కొంచెం సిగ్గుపడుతుండే ఇట్లా అని చెప్పి. మళ్ళీ దాని తర్వాత అనిపించింది, అందరి యూట్యూబ్లో అందరు వ్లాగ్స్ అవన్నీ చూస్తున్న తర్వాత అరే యూనో ఒక విధంగా చూస్తే దే ఆర్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ మెమరీస్ ఫర్ దెమ్సెల్స్ ఆల్సో. సారీ, నా స్టోరేజ్ స్పేస్ ఫుల్ అయిపోయిందని చెప్పి వీడియో అంతలాగా ఆగిపోయింది. సో అట్లా వాట్ వాజ్ సేయింగ్. సో అందుకని కూడా లైక్ ఓకే వీడియోస్ చేద్దాము అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని వీడియోస్ చేసిన అనమాట పబ్లిక్లో. అండ్ గెస్ వాట్, నేను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ ఎడిటింగ్ దిస్ వ్లాగ్ అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే మస్తు ఎంజాయ్ చేసిన యూనో ఆ వీడియోస్ చూస్తుంటే. అంటే మళ్ళీ కూడా నాకు ఎక్కడ కనెక్ట్ అయింది అని అంటే లైక్ నేను కాలేజ్లో లైక్ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్లో అట్లా నేను మా ఫ్రెండ్స్ ఉట్టిగా ఇట్లా వ్లాగింగ్ చేస్తుండే. అంటే ఉట్టి మా గ్రూప్స్లో ఇట్లా పోస్ట్ చేసుకోవడానికి, ఉట్టి మేము చూసుకోవడానికి.
సో, అవి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటుంటే, అరే! అప్పుడు ఎట్లా చేసినాం, అప్పుడు ఇట్లా అని చెప్పి ఫుల్ నవ్వుకుంటున్నాం. సో, ఈ వీడియో గూడా అట్లనే ఉండాలి. నేను తర్వాత ఫ్యూచర్‌లో చూసుకుంటే, అరే! మనం ఇట్లా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాంలే, మస్తు ఎంజాయ్ చేసినాము అనుకుంటా. సో, అందుకని ఆ పర్పస్ తోటి ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయినా. నేను ఇట్లా నాకు అనిపిస్తే వ్లాగ్ చేసేయాలి అని చెప్పేసి. అండ్ అండ్ ఐ యామ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హౌ టు డూ ఇట్ బెటర్. లైక్ కొన్ని సిచ్యుయేషన్స్‌లో ఇట్ మైట్ బీ క్రింజ్. ఐ డూ అగ్రీ. అండ్ ఐమ్ లెర్నింగ్ ఐమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. సో, ప్లీజ్ డూ బేర్ మీ. And like if you're the new members watching this vlog, please do subscribe to my channel. That would really encourage me. I know it's very bare minimum of number of subscribers that I'm having right now, but then it's okay, it's fine. అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నా కదా, ఓకే చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. యా, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై. నాకు తెలుసు ఎండింగ్ మస్తు కలిసి ఇచ్చినానే. ఏం చేస్తాం, తప్పదు, నన్ను భరించాలి ఇంకా మీరు. ఎస్, బై.